డేటాబేస్లో నుంచి డేటాను రిట్రైవ్ చేయాలంటే ఎలా చేయాలి అండ్ రిట్రైవ్ చేయడానికి సెలెక్ట్ స్టేట్మెంట్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, మై నేమ్ ఈజ్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వంకీ కోడ్. గైస్, మనకి డేటాబేస్లో డేటాని రిట్రైవ్ చేసుకోవడానికైతే మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. దీని సింటాక్స్ చెప్తాను. సెలెక్ట్, ఇక్కడ వచ్చి మనం కాలమ్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ స్టార్ అని మెన్షన్ చేస్తున్నాం కదా. స్టార్ అంటే అన్ని కాలమ్స్ అని అర్థం. టేబుల్స్లో చాలా కాలమ్స్ ఉంటాయి కదా. ఆర్ మీరు ఒక్కొక్క కాలమ్ నేమ్ అయినా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు కామా పెట్టి. ఓకే, ఇక్కడ ఇచ్చున్నాను చూడండి ఇలాగా. ఫ్రమ్ అనేది ఇంటర్నల్ కీవర్డ్ అగైన్, అండ్ ఇది వచ్చి మన టేబుల్ నేము. సో ఇచ్చేస్తే జస్ట్ ఇది కానీ ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని రోస్ అనేది వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇదే చెప్తున్నాను. సెలెక్ట్ అనేది ఇది ఎందుకు యూజ్ చేస్తుందంటే రిట్రైవ్ చేయడానికి, రోస్ని మనం రిట్రైవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ 1 or more కాలమ్స్, ఎన్ని కాలమ్స్లో నుంచి అయినా చేయొచ్చు. అండ్ అది ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక కాలం నుంచి చేసాం. నార్మల్గా జాయిన్స్ అవి యూజ్ చేసి మల్టిపుల్ టేబుల్స్ నుంచి కూడా మనం డేటాని రిట్రైవ్ చేయొచ్చు. ఒకసారి ఈ స్ట్రక్చర్ చూడండి, దీని యొక్క సింటాక్స్. ఇక్కడ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా, ఇది వచ్చి మనం కాలమ్స్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ వరకు ఇక్కడ టేబుల్ రెఫరెన్స్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ చూడండి వేర్ అని ఇంకా కండిషన్ ఉంది. ఇది మనం ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో ఈ వేర్ కండిషన్ చూస్తాం. ఈ వేర్ కండిషన్ ఏంటంటే మనం ఏదైతే డేటాని రిట్రైవ్ చేస్తున్నామో, అంటే ఏదైతే టేబుల్స్లో ఉన్న రోస్ని రిట్రైవ్ చేస్తున్నామో ఆ రోస్ని కూడా మనం కండిషన్ పెట్టచ్చు. ఎలాంటి రోస్ని రిట్రైవ్ చేసుకోవాలి, నాకు ఏ రోస్ వరకు కావాలి అని ఆ కండిషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దాన్ని బట్టే మనకి రోస్ అనేది రిట్రైవ్ అవుతాయి. వన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు ఒక రిజల్ట్ వస్తుంది. దాన్ని రిజల్ట్ సెట్ అంటారు. ఆ రిజల్ట్ సెట్లోనే మనకి రిట్రైవ్ చేసిన రోస్ అన్నీ అనేది ఆ రిజల్ట్ సెట్లో ఉంటాయి. ఆ రిజల్ట్ సెట్ నుంచి మనం అన్నీ గ్యాదర్ చేస్తాం, అన్నీ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంది అని. అండ్ మీకు ఇక్కడ కొన్ని యూస్ఫుల్ రీసోర్సెస్ ఇచ్చున్నాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు వర్క్ బెంచ్ ఓపెన్ చేశాను, MySQL వర్క్ బెంచ్. ఇప్పుడు దీన్ని చూడండి, నేను జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాక్టర్స్ అని పెట్టాను. యాక్టర్స్ అనేది ఏంటంటే అది టేబుల్ నేమ్. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నాకు ఈ ఇక్కడ టేబుల్ చూపిస్తుంది కదా, ఇలాగ అన్ని రోస్ వచ్చేసాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈ సెలెక్ట్ అనే దాన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాక్టర్స్. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే సెలెక్ట్ ఫ్రమ్ ఈ రెండు మాత్రమే బ్లూ కలర్లో హైలైట్ అయినాయి, అంటే అవి ఇంటర్నల్ కీవర్డ్స్ అని అర్థం. సో ఇంటర్నల్ కీవర్డ్స్ మాత్రం ఇలా బ్లూ కలర్లో హైలైట్ అయి ఉంటుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు చూడండి ఎన్ని కాలమ్స్ వచ్చాయి, 4 కాలమ్స్ వచ్చాయి. ఐడి కాలము, ఫస్ట్ నేమ్ కాలము, లాస్ట్ నేమ్ కాలము, జెండర్ కాలము. ఓకే, అండ్ డేటా రోస్ వచ్చేసాయి అన్నిట్లో. ఓకే, సో అది సెలెక్ట్ స్టార్ సింపుల్ రన్ చేస్తే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకోసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కమా జెండర్ అని ఉంది కదా, అంటే కాలమ్స్ నేను మెన్షన్ చేశాను. కాలమ్స్ మెన్షన్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. ఓన్లీ నాకు ఆ 2 కాలమ్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, ఫస్ట్ నేమ్ కాలం ఒకటే వచ్చింది, జెండర్ కాలం ఒకటే వచ్చింది. దేన్ని యాక్టర్స్ అనే టేబుల్ నుంచి. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఉల్టా కూడా చేయొచ్చు, అంటే ఫస్ట్ నేమ్ జెండర్ ఇక్కడ ఉల్టా అని చేస్తే మనం ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో, అంటే మనం ఇచ్చే కాలమ్స్ ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో అదే ఆర్డర్లో మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నేను జస్ట్ జెండరు ఫస్ట్ నేమ్ చూడండి, ఏ ఆర్డర్లో అయితే ఇచ్చాను జెండర్ ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ నేమ్ సెకండ్ వచ్చింది, ఇక్కడ కూడా అలాగే వచ్చింది. ఓకే, సో ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో అదే ఆర్డర్లో ఇక్కడ రిజల్ట్ సెట్ అనేది వస్తుంది. ఓకే, సో నేను జస్ట్ ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి జస్ట్ లాస్ట్లో ఇది పెట్టి జస్ట్ కంట్రోల్ ఎంటర్ అని క్లిక్ చేస్తున్నాను అంతే. ఓకే, కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసి ఆర్ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా ఎగ్జిక్యూట్ కమాండ్, దాన్నైనా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది మొత్తం ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ ఇది సెలెక్ట్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ ది సెలెక్టెడ్ పోర్షన్ సెలెక్ట్ చేస్తే ఇది ఒకటి వస్తుంది. ఓకే, అదైనా చేయొచ్చు. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను సెలెక్ట్ స్టేట్మెంట్. అండ్ అగైన్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ డేటా మ్యానిపులేషన్ కమాండ్. సో నేను డేటా మ్యానిపులేషన్ గురించి నేను ఫైనల్గా లాస్ట్లో డిస్కస్ చేస్తాను, అసలు డేటా మ్యానిపులేషన్లో ఎన్ని కమాండ్స్ ఉన్నాయని. బట్ సెలెక్ట్ అనేది వన్ ఆఫ్ ద నెసెసరీ కమాండ్ కాబట్టి అందుకని స్టార్టింగ్లోనే చెప్పాను. ఎందుకంటే మనం చాలా వరకు ఈ సెలెక్ట్లోనే వర్క్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కనీసం ఒక ఫ్యూ వీడియోస్ వరకు అయితే నేను సెలెక్ట్లోనే వర్క్ చేస్తాను, అందుకని మీకు ముందుగా సెలెక్ట్ చెప్పాను. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కావాల్సిన కమాండ్స్ అన్ని ఆల్ కమాండ్స్ అనే ఫైల్లో అన్నీ పెట్టేస్తున్నాను. జస్ట్ ఇక్కడ సెట్టింగ్ అప్ ఎన్వైర్న్మెంట్ అని ప్రీవియస్ వీడియో కమాండ్స్ అండ్ సెలెక్ట్ SQL కమాండ్స్ అనే దీంట్లో అలాగే అన్ని కమాండ్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా GitHubలో ఉంటుంది. అండ్ జూపిటర్ నోట్బుక్లో కూడా నీట్గా డాక్యుమెంట్ చేసి పెట్టున్నాను. మీరు ఇక్కడ నుంచి అయినా తీసుకోండి, దాంట్లో నుంచి అయినా తీసుకోండి. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.